వచ్చి 20 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు కరెంట్ లేక చాలా ఇబ్బంది పడాము సార్. మాకైతే ఇన్నెల అయితే చీకట్లో పడి ఎన్నో బాధలు పడి అప్పుడు వచ్చినాడు దొరా ఊరికి. మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. రాత్రిపూట పొగల పూటలా ఉందండి ఇప్పుడైతే. ఈ ఊర్లో లైట్లు వెలుగుతున్నాయి అంతే పవన్ కళ్యాణ్ సార్ వల్లే. మీ పేరు మా గుండెల్లో ఉంటుంది సార్. కూటమి ప్రభుత్వం రాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గిరిశిఖర గ్రామాలకి మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామానికి వెలుగులు నింపినటువంటి ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దక్కిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో ఏదైతే ఈ కాంతులు విరజిమ్మినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన రహదారికి 9.6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామం సుమారు 217 పోలుతో ఈ గ్రామానికి విద్యుత్ కాంతులు నింపినటువంటి సిచ్యువేషన్. 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఊరికి విద్యుత్ తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ ఆ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినంత వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనం గూడెం గ్రామంలో ఉన్నాం. గ్రామానికి వెలుగులు వచ్చినటువంటి పరిస్థితిని క్లియర్గా చూడొచ్చు. ఆ పోలుకున్నటువంటి బల్బులే ఈ ఊరికి కాంతులు నింపిందని తెలియజేసేటటువంటి చిహ్నంగా చెప్పేటటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సౌకర్యం రావడంపై హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి చొరవతో? మీకు కరెంట్ వచ్చింది కదా, ఎన్నాళ్ళు అవుతుంది మీకు కరెంట్ లేక ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు? కరెంట్ లేక నేనైతే ఈ ఊరికి కోడలికి వచ్చి 20 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు కరెంట్ లేక చాలా ఇబ్బంది పడాము. అలాగే మొన్న సార్లు వచ్చారు. సార్లు మేము తెలివి చేసుకోగా, సారు అధికారులకు తెలివి చేసుకోగా ఇప్పుడైతే వచ్చింది కరెంట్ వస్తుంది. మేము చాలా సంతోషిస్తాం సార్. ఎవరి వల్ల వచ్చింది కరెంట్ మీకు? పవన్ కళ్యాణ్ సార్ వల్ల వచ్చింది సార్. ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి నుంచి రావడం? పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా ఆనందం అనిపిస్తుంది సార్, సంతోషం అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి రాకతో మీ ఊరికి కరెంట్ వచ్చింది, మీ ఊరికి మహర్దశ పట్టింది, రోడ్డు కూడా చూడొచ్చు కొంతమేర డ్యామేజ్ అయినప్పుడు కొంత రోడ్డు బాగుంది కదా, ఎలా అనిపిస్తుంది? అందరూ ముందుకు వెనక్కున్న వాళ్ళకి ముందుకు రప్పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎంతో సంతోషించి ఆనందిస్తున్నాము. అతనికి మాకు ముందుకు తెచ్చారు, కళ్ళు తెరిపారని. పిల్లల్ని మమ్మల్ని. మీరు ఊర్లో ఎలా ఉంటారు రాత్రిపూట? రాత్రిపూట అంతే కొండకాడ కర్రలు ఉన్నాయి కదా సార్, మరి వాటిని తెచ్చుకొని ఆ మంటలు పెట్టుకొని ఆ చీకట్లో పడి ఆ దీపంలోకి పెట్టినాక అగ్గి దాంట్లోనే తినేవారు, పడుకుంటేవారు. అలాగే మరి ఫ్యాన్ ఏమి ఉండదు మీకు? ఫ్యాన్ అనేది కరెంట్ లేకుండా ఫ్యాన్ అలాగే వస్తారండి. ఇప్పుడు కదా మీరు ప్రభుత్వం ఏదో కళ్ళు తెరిపి కరెంటు రోడ్డు ఇస్తే ఇప్పుడు అలా కొద్దిగా బాగుపడతాం పవన్ కళ్యాణ్ వల్లే. నువ్వు చెప్పమ్మా, మీ ఊరికి కరెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ముందు ఎలా ఉండేవాళ్ళు రాత్రిపూట? మీరు ఎలా, ఎన్ని గంటలకు తినేసేవాళ్ళు, ఎన్ని గంటలకు పడుకునేవాళ్ళు? మీ ఊర్లో ఎలా ఉండేది గతంలో? కూలి పనులు చేస్తాం సార్. కూలి పనులు చేసుకుంటూ మేము వచ్చేటప్పటికి 8-9 అవుతుంది. అప్పుడు వచ్చి అగ్గి మంటలు పెట్టుకుని మంటల్లో వండుకొని తినేవాళ్ళం సార్. కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు కరెంట్ ఇచ్చారు, మాకు రోడ్డు కూడా బాగా చేశారు. అంటే రోడ్డు బాగాలేదండి, మాలగే ఉంది. కాకపోతే ఇప్పటికి కరెంట్ వచ్చింది, మాకు ఇప్పుడు వెలుగు వచ్చింది. టీచర్ వచ్చారండి. టీచర్ వచ్చి నుంచి నెల అవుతుందండి. టీచర్ వచ్చేటప్పుడు పిల్లలు కూడా చదువుకుంటున్నారండి. మాకైతే ఇప్పుడు చీకట్లో చదువు లేదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిందండి. ఇప్పుడు బాగా ఆనందంగా ఉందండి. మాకు వెలుగు ఇచ్చారని కొన్ని కోరికలు కోరుకుంటున్నామండి సార్ గురించి. ఈ కరెంట్ రావడంతో మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఊరికి స్కూల్లో కూడా టీచర్లు వచ్చారట కదా సార్. మాకైతే ఇన్నెల అయితే చీకట్లో పడి ఎన్నో బాధలు పడి ఉండేవారమే, అగ్గి దంటలు పెట్టుకొని అలా బతికేవారమే. ఇప్పుడైతే కరెంట్ వచ్చాక చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గురి నుంచి ఆనందిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చొరవ, మీకు కరెంట్ వచ్చింది, స్కూల్లో టీచర్లు వచ్చారు, ఎలా అనిపిస్తా ఉంది? గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎలా అంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇంతకుముందు చీకట్లోనే పడి ఇలాగ ఉండేది కదా సార్. ఇప్పుడు అంటే రోడ్డు వచ్చింది. రోడ్డు వచ్చిన తర్వాత ఈ మధ్యలో కరెంట్ కూడా వచ్చింది. ఇంకా స్కూల్ కావాలి మాకు, వాటర్కి ఇబ్బంది, వాటర్ కూడా కావాలి.
మరికొంతమంది ఉన్నారు గ్రామస్తులు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీ ఊరు కరెంట్ రావడం? సార్ మా ఊరికి కరెంటు సార్ వచ్చారు. ముందు అప్పుడు 4 నెలల కిందట వచ్చారు సార్. సోలార్ లైట్ సతీష్ సార్ గారు వచ్చి ఇచ్చారు సార్. ఇచ్చి మాకు ఈ పరిస్థితి ఇలా ఉన్నాము ఇది సార్ అని చెప్తే మేము అన్ని వచ్చి ఏర్పాటు చేస్తాము పెద్ద ఆయనతో ఆ సార్ గారితో చెప్తామని చెప్పేసి కూడా వెళ్ళారు సార్. అదే ఆ సార్ గారికి పెట్టి వాళ్ళని తెలియజేసుకుంటూ మొన్న ఇప్పుడు వచ్చి 20 రోజులు అవుతుంది సార్. అన్నీ సార్ వల్ల పూర్తి చేసుకొని ఆయన జనసేన అధినేత మన డిప్యూటీ సార్ పవన్ కళ్యాణ్ గారు ద్వారాగా అలాగే ఈ సార్లు గారి ద్వారాగా అంతా మాకు కొద్దిగా ఎలుగు చేశారు సార్. అలాగే మా స్కూలుకి తాగునీటి సదుపాయం రోడ్డు ఒకటి బాగోలేదు సార్. కొంచెం మాకు కూడా ఎలుగు ఇచ్చారనేసి కొంచెం తెలియజేసి అదే సంతోషపడుతున్నాం సార్ మా ఊరి ప్రజలవి. ధన్యవాదాలు సార్. మీకు ఎలా అనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు? చాలా డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. ఈ గూడెం గ్రామం గత 70 సంవత్సరాల క్రితం నుంచి అసలు రోడ్లు లేవు, నీరు లేదు, ఇక్కడ స్కూల్స్ కూడా లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ వల్ల ఈ రోడ్లు వచ్చే రోడ్డు కూడా వేస్తారు. కరెంట్ ప్రెజెంట్ రావటం ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను సార్. మా నరేంద్ర మోదీ మా ప్రభుత్వానికి ప్రార్థించుకుంటూ మా స్వామికి నమస్కారం చేసి అప్పుడు తిన్నామంటే 1945 నుంచి కూడా అక్కడి నుంచి నాకు గుర్తున్నది కాపులు. కానీ అన్ని తిని ఏటి రొడ్డగడ్డి అలాగే తినుకొని ఇప్పటికి కూడాను అన్ని చేసుకుంటే ఇటువరలో చాలా ఇబ్బందిగా ఉన్నాము. కానీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తున్నా సరే ఈ రోజుకి మా ప్రభుత్వం దయ వల్ల ఈరోజు మా ముగ్గురు మా ప్రధానమంత్రుల సార్లు పెట్టి మా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజుకి మాకు ఈ కనపడి చీకటి కళ్ళుకి మాకు వెలుగు ప్రభుత్వం దయ వల్ల మాకు వెలుగు వచ్చింది కాబోలు. కానీ దీన్ని బట్టి ఇప్పుడు మాకు ఈ రొంపెల్లి కోటలను కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నది స్వామి. అందుని బట్టి మా ప్రభుత్వం వారు అది కొద్దిగా దారి పెట్టి మాకు అవకాశం చేసి ఇప్పుడు రోడ్డుకు శుభ్రంగా దారి కలిగినాయి అనేసి మేము కోరుకునేది మా పవన్ కళ్యాణ్ గారికి, మా చంద్రబాబు నాయుడుకి, మా స్వామికి, ఇలా మా గూడెం గ్రామం దుర్గాదేవికి అందరికీ తలుచుకుంటూ నా ధన్యవాదాలు. ఈ గ్రామానికి వెలుగులు నింపడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా తమ గ్రామానికి మహద్దశ పట్టిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలతో పాటుగా అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ, రొంపిల్లి సర్పంచ్ కోటపతి చిరంజీవి నా పేరు. రొంపిల్లి పంచాయతీలో గూడెం అనే విలేజ్లో మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గూడెం గ్రామంలో కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారికి మేము విన్నపించుకున్నాము దరఖాస్తు ద్వారా. అది తక్షణమే మన ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసి దాన్ని పరిష్కరించి ఇమ్మీడియట్గా దాన్ని కరెంట్ని గూడి గ్రామానికి శాంక్షన్ చేశారు. చాలా సంతోషం సార్. ఈ గ్రామానికి కరెంటే లేదు, చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లోనూ మీరు గూడెం గ్రామానికి ఒక 17 కుటుంబాలకి మీరు ఎంతగా అడవి తల్లి బాటని మీరు ఏజెన్సీ మొత్తం తిరిగారు సార్. మా కష్టాలు మా సుఖాలు మీరు అన్ని చూసుకున్నారు సార్. చూసుకున్న వల్ల మా ఈరోజు చీకట్లో ఉన్న వాళ్ళకి మీరు వెలుతురులు తెచ్చారు సార్ పవన్ కళ్యాణ్ వారు. ఉప ముఖ్యమంత్రి వారికి మేము గూడెం తరపున మా పంచాయతీ తరపున అందరి తరపున ఒక సర్పంచ్గా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఈ కరెంట్ ఇచ్చినందుకు చాలా వెరీ 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 థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం. ఈ రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామంలో అంటే ముఖ్యంగా మనం రోజువారీ దీంట్లో ఇక్కడికి మేము మన్య ప్రాంతం సందర్శించినప్పుడు చాలామంది మన్య ప్రాంతంలో ఉన్న వీళ్ళు రాజకీయ నాయకులు కానీ గత ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయాల్లో మార్పులకు అనుగుణంగా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము తిరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే మనకు సమస్య ఉందో సమస్యని వెలికి తీసే విధంగా వెళ్తేనే ఆ నాయకుడు తాలూకా నిబద్ధత మనం తెలియజేసిన అవుతాం. అలాగే వెంటనే ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడంలో కూడా, ఎందుకంటే ఈ గ్రామమే కాదు చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా 78 సంవత్సరాల స్వాతంత్ర జరుపుకుంటున్నాయి. ఈ తరుణంలో ఎక్కడైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు ముఖ్యంగా 5 గుడిసెలున్నా 2 ఉన్నా కానీ దూరంగా వెళ్ళి వాళ్ళకి పవర్ ఇవ్వాలనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయించారు. అలాగే ఇక్కడ ఉన్న 17 కుటుంబాలకి, అలాగే మిగతా ఈ మన్య ప్రాంతంలో ఉన్న దీంట్లో కూడా వాళ్ళకి రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా
స్వాతంత్రం వాళ్ళు జరుపుకునే విధంగా, వాళ్ళకు వచ్చిన వెలుగులు నింపే స్వాతంత్రం జరుపుకునే విధంగా ఈ రోజున గూడెం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా కల్పించారో మిగతా ఉన్న గిరిజన ప్రాంతాల్లో కూడా, అంటే జీమాడుగులు అవ్వచ్చు, అనంతగిరి అవ్వచ్చు, నెక్స్ట్ అప్పర్ సీరియల్ అవ్వచ్చు, దిగువ సీరియల్ అవ్వచ్చు, కొన్ని గ్రామాలు చాలా ఉన్నాయి. అటువంటి గ్రామాలు కూడా మేము ఈ పవర్ ఆల్రెడీ కల్పించాలని ఇంకా వర్క్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అటువంటి గ్రామాలన్నీ వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఇంకా మిగతా ఏ గిరిజన గ్రామం కూడా విద్యుత్ లేని గ్రామాల కింద చేయాలని కూటమి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. ఇలాంటి గ్రామం, విద్యుత్ లేని గ్రామం ఉందంటే వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ స్వయంగా మేము ఒక 3 నెలల క్రితం జూలై నెలలో 23వ తారీఖున వచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఫౌండేషన్ ద్వారా మేము చేయవలసిన సాయం తోడంత సాయం చేసి ఇక్కడ పరిస్థితులంతా కూడా ఒక పేపర్లో రాసి డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ఈ ఐటీటీడీ వాళ్ళ సంస్థ వారికి అందరికీ కూడా మనం దరఖాస్తు చేయడం జరిగింది. మన పెట్టిన దరఖాస్తుకి వాళ్ళు రిప్లై ఇచ్చి ఇమీడియట్గా రాష్ట్ర కేంద్ర నిధులు ఏదైతే గిరిజన శాఖకి ఉన్నాయో ఆ నిధుల ద్వారా ఇప్పటికిప్పటికి సుమారుగా 1 నెలలోనే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మరలా ఈ గ్రామాన్ని మేము సందర్శిస్తే నిజంగా మార్పు అనేది చాలా వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది విజయనగరంకి దగ్గరే ఉంటుంది, ఒక 30 కిలోమీటర్లు. పక్కన మెంటాడికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ గ్రామానికి ఏదైతే మౌలిక సదుపాయాలు ఇవ్వాలో గిరిజన శాఖకు సంబంధించిన ఈ జిల్లా కలెక్టర్ కానీ అంకిత భావంతో చేసుంటే ఎప్పుడో ఈ మార్పు వచ్చేది. కానీ ఇంతకాలం రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతానికి ఇలా ఉండిపోయింది. ఇప్పుడైనా మార్పు వచ్చింది కాబట్టి ఇంకా దీనికి ఈ ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ ఏదైతే గిరిజన శాఖ ఉన్న నిధులు ఈ ప్రాంతానికి సక్రమంగా సమకూర్చాలని తెలియజేసుకుంటూ, మేము గతంలో చేసిన మా ఫౌండేషన్ ద్వారా చేశాము, అది ఈరోజు ఈ రాష్ట్రం మాట్లాడుకుంటుంది. సో మా ఫౌండేషన్ని గుర్తించినందుకు అధికారులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా అధికారులు కానీ మా రాజకీయ నాయకులు కానీ ఈ ఊరిని దత్తత తీసుకొని ఈ ఊరికి కావలసిన ఇంకా సదుపాయాలు చేస్తే నిజంగా అధికారులకు కానీ మా డిప్యూటీ సీఎం గారు కానీ మా సీఎం గారు కానీ ప్రధానమంత్రికి ఈ ఊరు రుణపడి ఉంటుంది అనేసి చెప్పుకుంటాను. ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. చెప్పండి సార్, మీకు కరెంట్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? కరెంట్ వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ వల్ల చాలా థ్యాంక్స్ అండి. మాకు నా వయసు దగ్గర 30 సంవత్సరాలు సార్, నేను పుట్టి ఇంతవరకు మా ఊరికి అయితే కరెంటు ఇప్పటికీ ఏ అధికారులు వచ్చి పట్టించుకోవట్లేదు సార్. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మా కరెంటు ఇచ్చి ఇప్పటికి 5 డేస్ అవుతుంది సార్. మాకు ఈ 5 డేస్లో లైట్లు వెలిగి చాలా సంతోషంగా ఉన్నాం సార్. అదేవిధంగా మాకు రోడ్డు కూడా కొద్దిగా ఇబ్బంది సార్. ప్రస్తుతానికి రోడ్డు అయితే మాకు తాగడానికి మంచినీరు, మాకు స్కూల్ బిల్డింగు, ఇల్లులు మాకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది సార్. అవి కావాలి సార్. కరెంట్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. మాకు ఇన్నాళ్ళకి మాకు ఈ ఊర్లో లైట్లు వెలుగుతున్నాయి అంతే పవన్ కళ్యాణ్ సార్ వల్లే. చాలా థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి చెప్పగానే వచ్చింది కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. సార్ ఇంతవరకు ఏ సార్ పట్టించుకోవట్లేదు సార్. మాకు పవన్ కళ్యాణ్ సార్ వచ్చాక కరెంటు గురించి చాలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలా సార్లు రిపోర్ట్లు అందజేయడం జరిగింది సార్. కలెక్టర్ ఆఫీస్ వరకు వైజాగ్, అప్పుడు ఇప్పుడు ఈ మధ్య జిల్లాలో ఏర్పాటు అయ్యాయి సార్. అప్పుడు విశాఖ జిల్లా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కరెంటు గురించి ఇచ్చాను సార్ లెటర్లు. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్. కానీ పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇలాగా పెట్టేసరికి అలాగ వచ్చినట్టుగా వచ్చింది సార్. జస్ట్ 3 నెలల్లో కరెంటు మా ఊరికి రావడం జరిగింది సార్. ఇంతవరకు ఇన్ని కష్టాలు పడినాం కానీ ఇంతవరకు మాకు ప్రయోజనం అనేది ఏం లేదు సార్. చాలా థ్యాంక్స్ సార్ పవన్ కళ్యాణ్ సార్. మాకు ఎంత హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ సార్. ఇప్పటికి మా లైఫ్ లాంగ్ ఫుల్ ఉంటుంది సార్. మీ పేరు మా గుండెల్లో ఉంటుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. స్వతంత్రం వచ్చి నేటికి 70 వసంతాలు పూర్తయితున్న ఈ గ్రామంలో కాంతులు లేకపోవడంతో అంధకారంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ గ్రామానికి కాంతులు నిండిపోవడంతో, విద్యుత్ కాంతులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి దేవుడిగా పొగుడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం రాకతో మా ప్రాంతం అభివృద్ధి చెందింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో
విద్యుత్ కాంతులు తమ గ్రామానికి వచ్చాయి. వీధి దీపాలతో పాటుగా ఇళ్లలో కూడా విద్యుత్ కాంతులు విదజిమ్ముతున్నాయి అంటూ కూడా ఆనందోత్సాహాల మధ్య గూడెం గ్రామ ప్రజలు ఉన్నారు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, గూడెం నుంచి.